రాఘవన చంద. ఇప్పుడు ఈయన పేరు దేశమంతా అలచెలవుతుంది. ప్రజల పక్షాన నిలబడ్డ గొప్ప మనసున్న మహారాజు ప్రభుత్వానికి ఎదురు నిలిచి ఇలా అడుగుతున్నాడు. సార్, ఒక తల్లి ఇచ్చే గ్లాసు పాలల్లో ప్రోటీన్కి కాల్షియంకి బదులుగా డిటర్జెంట్ అండ్ యూరియా కలుస్తుంది. ఆ తల్లికి కూడా తెలియదు నా బిడ్డకి విశ్వసిస్తున్నానన్న సంగతి. అసలు పాలల్లో యూరియా డిటర్జెంటు 60% ఉంటుంది. అలాంటప్పుడు ఆ పాలు తాగిన పిల్లలు అస్వస్థతకే గురవుతారు. మనం తినే ఆహార పదార్థాలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. పన్నీర్లో టార్చ్ అండ్ కాస్టిక్ సోడా కలుస్తుంది. ఐస్ క్రీమ్లో డిటర్జెంట్ సోడా కలుస్తుంది. మనం తాగే జ్యూసులలో సింథటిక్ ఫ్లేవర్, ఆర్టిఫిషియల్ కలర్ కలుస్తుంది. ఎడిబుల్ ఆయిల్కు బదులుగా మిషన్ ఆయిల్ వస్తుంది. గరం మసాలాకు ఇటుక పొడి అండ్ కర్ల పొడి కలుపుతున్నారు. ఛాయ్లో సింథటిక్ కలర్ కలుపుతున్నారు. ఇక చికెన్కి, కూల్ డ్రింక్స్కి ఎనబోలిక్ సిరాయిడ్ని ఇస్తున్నారు. తేనెకు బదులుగా షుగర్ సిరాప్ను కలుపుతున్నారు. టేస్టీగా తయారు చేసే స్వీట్లలో నెయ్యి కోసము వనస్పతి ఆయిల్తో నెయ్యిని తయారు చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు ప్రతి గంట కల్తీ జరుగుతూనే ఉంది మనం తినే ఆహారంలో. దీనివల్ల ప్రతి సంవత్సరం ఫుడ్ కల్తీ అయ్యి ఎంతోమంది ప్రజలు హాస్పిటల్ బారిన పడుతున్నారు. 1/4 వంతు కల్తీ ఫుడ్ తిన్న పిల్లలే చనిపోతున్నారు. దీనివల్ల అనారోగ్యానికి, అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ కల్తీ ఫుడ్ కేవలం ఒక పేద ప్రజల కోసమే. డబ్బున్న ధనికులు ఈ కల్తీ ఫుడ్ను తీసుకోరు కదా. వామ్మో, నిరుపేదలకు, మధ్యతరగతి వాళ్ళకే కదా ఈ అన్యాయం.